మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాకేత. ఈరోజు సంకటహర చతుర్థి గురించి అసలు ఆ ప్రాముఖ్యత ఏంటి, దానికి ఉన్న నియమాలు ఏంటి, ఎలా పాటించాలి అనేది భక్తులకు సవివరంగా అందజేయాలని గురువు గారు పాలెపు ప్రవీణ్ శర్మ గారు మనతో ఉన్నారు. ఈరోజు వారిని అడిగి అనేకమైన ప్రాముఖ్యతల గురించి, దీని పూర్తి వివరణ గురించి తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. సంకట నాశన గణపతి అంటే సంకటహర చతుర్థికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఈ సంకటహర చతుర్థి వచ్చింది, ఎలా జరుపుకోవాలి? సంకటహర చతుర్థి అనేది సంకటహర అంటే సంకటాలను హరించేది, అంటే సంకటాలను తొలగించేది సంకటహర చతుర్థి. అందుకోసమే దీనికి ఆ పేరు వచ్చింది. గణపతికి పూజ చేస్తే తప్పకుండా సంకటాలు విఘ్నాలు తొలగిస్తారనుకనే దీనికి సంకటహర చతుర్థి వచ్చింది. ఈ సంకటహర చతుర్థి నియమం ఏమిటంటే స్వామివారిని దర్శనం చేసుకొని వీరైతే అభిషేకం చేసుకొని చంద్రోదయం అయినాక భోజనం చేయడం అనేది సంకటహర చతుర్థి ముఖ్య నియమం అన్నట్టు. ఉదయం నుంచి ఏం తినకుండా ఉండి సాయంత్రం చంద్రోదయం అయినాక చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయడం ఈ వ్రతం యొక్క నియమం. ఈ వ్రతం చేయడం వల్ల ఏం వస్తుంది, ఏం లాభం కలుగుతుంది, ఎట్లాంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఇంతకుముందు చెప్పినట్టు విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. విద్య కోరుకునే వారికి విద్య, పుత్ర సంతానం కోరుకునే వారికి పుత్ర సంతానం, ధనం కోరుకునే వారికి ధనం. ఈ కలో చండీ వినాయకుడు చలికాలంలో చండీ పరంగా కానీ వినాయకుని పరంగా కానీ పూజలు చేస్తే తొందర సత్ఫలితాలు వస్తాయని చెప్పబడ్డది. ఈరోజు విశేషం ఏంటంటే అంగారక చతుర్థి అంటారు దీన్ని. అంగారక అంటే మంగళవారం రోజున చతుర్థి, సంకటహర చతుర్థి రావడం దానికి విశేషం. మంగళవారం రోజు గణపతి రోజు కనుక ఆ రోజు చతుర్థి రావడం చాలా విశేషం. అందుకోసం ఈ రోజు అంగారక చతుర్థి అంటారు. కనుక ఈ రోజు ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి గుంజీలు తీయడం వల్ల సర్వ విఘ్నాలు దొరికి వారికి కోరిన కోరిక నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ ధనోపురి దేవస్థానంలో, ఈ రామలింగేశ్వర దేవాలయంలో ఈశాన్య భాగంలో ఉంటారు. ఈశాన్య గణపతికి పూజ చేయడం, దర్శనం చేసుకోవడం చాలా విశేషం. ఇక్కడ వారి పరివారం అంతా ఇక్కడ ఉంది. శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడంతా వారి పరివారం ఉంది. కనుక ఈ గణపతిని చేసుకోవడం, దర్శనం చేసుకోవడం, పూజ చేసుకోవడం, ప్రదక్షిణ చేసుకోవడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. ఈ సంకటహర చతుర్థి రోజు ఎంతమంది భక్తులు వస్తుంటారు ఈ గుడికి, లేకపోతే ఏమేమి నియమాలు ఉంటాయి దీన్ని పాటించాలంటే కూడా? ఇప్పుడు మీరు అన్నారు భోజనం తీసుకోరాదు అంటే ఉపవాసానికి కంటిన్యూగా, అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు తినకుండానే ఉండొచ్చా? పాలు పండ్లు అట్లాంటి ఏమైనా ద్రవ పదార్థాలు ఏమైనా తీసుకునడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఈ వ్రతం నియమం ఏంటంటే పాలు పండ్లు తీసుకోకుండా ఉండడే మంచిది. కానీ ఈ కాలంలో ఆరోగ్యపరంగా దాని పరంగా సరే పాలు పండ్లు తీసుకోవచ్చు, కానీ భోజనం మాత్రం, పలహారం మాత్రం చేయరాదు. భోజనం మాత్రం చంద్రోదయానికనే భోజనం చేయాలి. ఈ వ్రత నియమం. సంకటహర చతుర్థి అంటే చాలా మంది ఏం చేస్తారంటే 2 చతుర్థులు ఉంటాయి మనకు. ఏ రోజు చతుర్థిగా పరిగణించవచ్చు? ఈ సంకట చతుర్థి ఎప్పుడంటే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి, పాడ్యమి, విద్య, తదియ తర్వాత వచ్చే చెవితి సంకట చతుర్థి. అది ఒక్కొక్క రోజు తదియ రోజే రావచ్చు. అంటే దీని ముఖ్యం ఏంటంటే ఆ చెవితి తిథి అనేది రాత్రి పూట ఉండాలి, సాయంత్రం పూట ఉండాలి, చంద్రోదయం టైంలో ఉండాలి. కనుక అది సూర్యోదయం అనుకుంటాం. సూర్యోదయంతో మనం పండుగలు అవి తిథులు చూస్తాం కదా. దీనికి ఏంటంటే చంద్రోదయం అప్పుడు చెవితి ఉండడం దీనికి ఈ వ్రతంకు సంకట చతుర్థికి ముఖ్యం అన్నాడు. చాలా మంది సంకటహర చతుర్థి పట్టాలనుకుంటే కొత్తగా చూసే భక్తులు, మా ప్రేక్షకుల్లో కొంతమంది సంకష్ట నియమాలు పాటించాలి అంటే ఏ రోజు మొదలు పెట్టాలి, ఎన్ని సంకష్టులు ఉంటే వారు అనుకున్నది నిజంగా నెరవేరుతుంది, దానికి సంబంధించి ఒక చిన్న వివరణ మీ మాటల్లో. ఎన్ని మాసాలు పట్టాలి దీని నియమం ఏంటంటే ముఖ్యంగా మంగళవారం నాడు అంగారక అంటే మంగళవారం రోజు చవితి రోజు వచ్చినప్పుడు ఈ నియమం అంటే వ్రతం పట్టడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి ఎక్కువ సార్లు రాదండి. ఎప్పుడో సంవత్సరం ఒకసారో, లేదా ఒక సంవత్సరం 2 సార్లనో, లేదా 2 సంవత్సరం ఒకసారి అట్లా వస్తుంది. ఆ రోజు ఈ నియమం పట్టడం అనేది చాలా శ్రేష్టం. అట్లా కాకుండా శ్రావణ మాసం కానీ, ఆశ్వీజ మాసంలో కానీ అప్పుడు వట్టి రోజు చవితి వచ్చిన కూడా పట్టడం చాలా మంచిదే. అంటే దీనివల్ల వ్రతం వల్ల ఏంటంటే ఒకళ్ళు ఇంకోళ్ళకి చెప్పడం, నాకు ఈ పని అయింది, నేను వచ్చి దర్శనం చేసుకున్నా, పూజ చేసుకున్నా,
ఈ వ్రతం నేను బట్టి నాకు ఈ పని అయింది అని ఎంతోమంది చెప్తుంటారు. వారు ఇంకోళ్ళు చెప్పడం వలన వాళ్ళు పట్టడం అట్లా దానివల్ల ఈ ప్రతి సంకష్టికి చాలా విపరీతంగా జనం రావడం, భక్తులు రావడం, ఆ వ్రతం పట్టడం, స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు సంకష్టి గురించి చెప్తున్నప్పుడు ఇంకొక చిన్న సందేహం ఎవరికైనా వస్తే, మామూలుగా సంకష్టులు పడతారు, వదిలే కార్యక్రమంలో కూడా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎలా విడిచిపెట్టాలి, కొంతమంది పూజలు చేయాలంటారు, కొంతమంది వ్రతాలు చేయాలంటారు, కొంతమంది ఇంకేమైనా చేయాలి, హోమాలు చేయాలి అంటారు. అదంతా నిజమేనా గురుగారు? హోమం చేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే హోమం చేసుకోవాలి. దీనికి 11 మాసాలంటే 11 సంకష్టులు పట్టడం కానీ, 21 మాసాలంటే 21 సంకష్టులు పట్టడం కానీ చేస్తారు. కొంతమంది 41 సంకష్టులు చేస్తారు. ఆ సంకష్టి వ్రతం వాళ్ళు అయిపోయినాక అభిషేకం చేసుకోవడం, హోమం చేసుకోవడం, తర్వాతకు దంపతి భోజనం పెట్టడం, వారికి విశేష తాంబూల దక్షిణ ఇచ్చడం అనేది చేయాలి. చేస్తేనే ఆ వ్రతంకు ఫలితం అనేది కలుగుతుంది.